Hi friends, today we will discuss about most repeated one-word substitutions in all competitive exams. First, you should do one thing, like and subscribe. Okay, we will start. First one is philanthropist. A person who loves all mankind is called philanthropist. Next, an inscription on a tombstone in the memory of the person who has died. దాన్ని ఎపిటాప్ అంటారు. సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్, దట్ ఈస్ అబ్సల్యూట్. ఎక్కువ లాంగ్లో లేనిది, మనం ఎక్కువ వాడంది దాన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ అంటారు. హ్యాండ్ రైటింగ్ విచ్ ఈజ్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు రీడ్, ఇల్లిజిబుల్. మనం రాసింది గజిబిజిగా రాస్తే మనకే అర్థం కాదు, అలాంటి హ్యాండ్ రైటింగ్ని ఇల్లిజిబుల్ అంటారు. సంథింగ్ దట్ కెన్ నాట్ బి అవాయిడెడ్, సెటన్ టు హ్యాపెన్, ఇన్ఎవిటబుల్. మనం ఏదైతే వదిలిపెట్టాలనుకున్నా అది వదలనది ఇన్ఎవిటబుల్. నెక్స్ట్, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ ద బర్డ్స్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేస్, దట్ ఈస్ ఏవియరీ. బర్డ్స్ని పెట్టే ప్లేస్ని ఏవియరీ అంటారు. బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్, ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ విత్ అనదర్, దట్ ఈస్ కాంటెంపరీ. సేమ్ టైంలో ఒక పర్సన్ తోటి సేమ్ ఏజ్తో ఉన్న పర్సన్ తోటి లీవ్ చేయడాన్ని. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఏ పర్సన్ హూ కెన్ ఎండ్యూర్ పెయిన్ ఆర్ హార్డ్షిప్స్ వితౌట్ షోయింగ్ హిస్ ఫీలింగ్స్ కంప్లైనింగ్ ఈజ్ కాల్డ్ స్టోయిక్. నెక్స్ట్, వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ గాడ్ ఈజ్ ఎథిస్ట్. గాడ్ని ఎవరైతే నమ్మకుండా ఉంటారో వాళ్ళని ఎథిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ మేక్స్ మ్యాప్స్, కార్టోగ్రాఫర్. మ్యాప్స్ని గీస్తారు లేదంటే డ్రా చేస్తారు వాళ్ళని, మేక్ చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటారు. అన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ స్మాల్ కన్ఫైన్డ్ ప్లేస్, క్లాస్ట్రోఫోబియా. చిన్న ప్లేస్లో ఉండే వాళ్ళు భయపడేదాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. అన్ ఎక్స్ట్రీమ్ ఫియర్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఓమ్నిసైంట్. వాళ్ళకి మొత్తం తెలుసుంటుందో వాళ్ళని, ఎవరికైతే మొత్తం తెలుసుంటుందో వాళ్ళని ఓమ్నిసైంట్ అంటారు. A solution for all difficulties or diseases is called panacea. ఏదైనా ఒక ప్రాబ్లమ్కి డిఫికల్టీ ప్రాబ్లమ్కి లేదంటే డిసీజ్కి ఒక సొల్యూషన్ ఉంటుందో దాన్ని పెనాకియా అంటారు. ఏ పర్సన్ హూ నోస్ అండ్ ఈజ్ ఏబుల్ టు యూజ్ సెవెరల్ లాంగ్వేజెస్, పాలీగాట్ అంటారు. ఎవరికైతే ఎక్కువ లాంగ్వేజెస్ తెలుసో వాళ్ళని పాలీగాట్ అంటారు. నెక్స్ట్, అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది రక్కరెన్స్, క్రోనాలజీ. ఏదైనా ఒక ఈవెంట్ని